శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి. మొన్న గత వారం కబార్దే రాసిన కథల్లో మొదటి కథ మనం తెలుసుకున్నాం. ఒక బాటసారి ఉదయాన్నే ప్రయాణమై ఒక రాక్షసుని చూచి అపశకనం అని భావించాడు. అంటే మనకి ఆ లైన్ గుర్తుండాలంటే, జీవుడు పుట్టగానే ఏమి ఎదుర్కొంటున్నాడంటే దుఃఖం. కొంత దూరం పోయాక 2 మంచినీటి బావులు కనిపిస్తే, అంటే కొంత జీవితం గడిచాక ఆ 2 బావుల దగ్గరే దాహం తీర్చుకుంటున్నాడట, ఇహపరాల దగ్గర. అంటే ఏదో మిగిలిందంతా కష్టపడి రోజంతా మనం 23:30 గంటలు లేకపోతే 23 గంటల ముప్పావు లౌకికంగా వాడి ఒక 10 నిమిషాలు మనం ఒక గ్రంథం ఇలా పట్టుకొని చదువుకొని చేసుకున్నట్టుగా. అంటే ఏంటి, ఆ రెండింటి దగ్గరికి వెళ్తున్నాడు కానీ అదే ఎక్కువ, అక్కడే దాహం తీర్చుకుంటూ ఉన్నాడు అని. అట్లా తర్వాత అతనికి ఆకలైనప్పుడు ఒక రైతు కనిపించి అతని భార్య సలహాపై బాటసారికి అన్నం పెట్టాడు. లోపల నుంచి తృష్ణ కలగాలి, ఆకలి కలగాలి. అంటే ఏంటి జీవితం ఇట్లనేనా, ఇప్పుడు జీవించిన వాళ్ళందరూ మరణించటమేనా, దీన్ని జయించేవాడు లేదా అని మాస్టారికి కలిగినట్టో బుద్ధుడికి కలిగినట్టో కలిగితే తప్పించి, అంటే అట్లాంటి ఆకలి. వివేకానందుడికి లాగా భగవంతుడు ఉన్నాడా, ఉంటే ఎవరు చూపిస్తారు అని వెతుకులాటం లాగా. అలాంటిది లోపల ఆకలి కలిగేంత వరకు ప్రకృతి నుంచి కానీ భగవంతు నుంచి కానీ మనకి ఏం కలగదు. అందుకని ఈ కథ అంతా కూడా, అంటే బాబా ఎంత గొప్పగా చెప్పేవారు కథలు, ఆయన బోధ ఎలా ఉంటుంది అంటే మన ఊహకు కూడా అందదు. మనం అనుకుంటాం బాబా చేసిన 2 లీలలు గుర్తుపెట్టుకొని మాకు బాబా గురించి తెలుసండి, మేము ఎన్నోసార్లు చదివామండి అంటాం. అంతేకాకుండా ఆయనే ముస్లిం పకీరండి, ఆయనకేం తెలుస్తుంది అనేవాళ్ళు ఉంటారు. అంటే అసలు బాబా యొక్క ఇట్లాంటి ఆధ్యాత్మిక జ్ఞానం, అంటే గ్రంథాల పరంగా తీసుకుంటే అన్ని ధర్మాల్లో అన్ని మతాల్లో చెప్పినవన్నీ ఆయనకి, వాటిని చదవక్కర్లా, ఆయన నుంచి పలికేయే వేదాలు అవుతాయి. అట్లాగే ఏ గ్రంథం నుంచి గురించి చెప్పినా కానీ అంత పర్ఫెక్ట్ గా చెప్పేవారు బాబా. అందుకని ఒకసారి ఆ రైతు కనిపించినప్పుడు, ఆకలి కలిగినప్పుడు ఆయన భార్య సలహాపై బాటసారికి అన్నం పెట్టాడు. కొంత దూరం వెళ్ళాక అతడికి పండిన మొక్కజొన్న చేను కనిపించింది. చూడండి ఎంత అద్భుతమైన కథ అంటే ఇది. అట్లా వెళ్తూ అది దొరికిన తర్వాత మళ్ళీ సాధన చేస్తూ ఉంటే యోగ విద్య, ఊరికే నాకు తెలుసు అని చెప్పుకోదట. ఎట్లా అయితే మనకి మొక్కజొన్నలో గింజలన్నీ పైన లోపల దాచిపడి ఉంటాయో పైన ఇన్ని పొరలతోటి, అట్లా యోగ విద్య గుప్తంగా ఉంటుంది. అది దొరికిందట, అతనికి కనిపించింది. మళ్ళీ వాటిపై కోరిక కలిగాకనే మళ్ళీ రైతు అతడికి కన్నెలను ఇచ్చాడు. వాటిని తన ప్రయాణికుడు సంతోషంగా పొగ త్రాగుతూ ముందుకు సాగాడు. తర్వాత ఒక అడవిలోంచి పోతూ ఉంటే పులి కనిపించింది. అతను భయపడి గుహలో దాక్కున్నాడు. ఆ పులి చాలా పెద్దది. అంటే ఇట్లాంటి కథలు బాబా చెప్పేవారా? అసలు ఇలాంటి కథకి అర్థం ఎవరికి తెలుస్తుంది? వాళ్ళు ఈ కథలు గుర్తుపెట్టుకున్నారు కానీ కపార్దే వాళ్ళకి ఈ కథకి అర్థం తెలిసి ఉంటుంది అనుకోవడం అయితే మనకి కష్టమే. కానీ మాస్టర్ గారు మనకి వీటన్నిటిని, ఆ బాబా యొక్క ఆంతర్యం, ఆ కథకి అర్థం ఏంటి, ఎట్లా డీకోడ్ చేస్తూ ఉన్నారంటే, ఒక సాధకుడి పుట్టినప్పటి నుంచి వాడు సాధన పరిపూర్తి అయ్యే వరకు ఎట్లా ఉంటుంది జీవితం, ఎప్పుడు ఏం ఎదురవుతుంది, ఇవన్నీ చెప్తున్నారనమాట. అంత అద్భుతమైన కథలు. సో మీకు ఆ కథ గుర్తు చేయడం కోసం అట్లా బ్రీఫ్గా చెప్పారు. రెండవ కథ ఏం చెప్పారు బాబా? బాబా చెప్తున్నారు కదా, నాకు 4 సోదరులు ఉండేవారు. ఒకరు భిక్ష చేసి అన్నము, రొట్టెలు, ధాన్యము తెచ్చేవాడు. అతని భార్య అతని తల్లిదండ్రులు మాత్రమే పోషించి అతని సోదరులను పస్తుంచేది. బాబా చెప్పే కథ చూడండి. బాబా అంటున్నారు, నాకు 4 సోదరులు ఉండేవారు. ఒకరేం చేసేవారట, భిక్ష చేసేవారట. భిక్ష చేసి అన్నము, రొట్టె, ధాన్యము తెచ్చేవారు. అది ఎవరైతే తెస్తున్నారో అతని భార్య మాత్రం అతని తల్లిదండ్రులను మాత్రమే పోషించి, అంటే భర్త భిక్ష తీసుకొచ్చాడు, ఈ భర్త యొక్క తల్లిదండ్రులకి మాత్రమే ఆ వాటిని పోషించడానికి, అంటే వాళ్ళకి సరిపడా ఇచ్చి, మిగిలిన 3 తమ్ముళ్ళు ఉన్నారు కదా, ఆ 3 సోదరుల్ని కూడా పస్తుంచేదారు. అంటే వాళ్ళకి ఏం పెట్టేది కాదు. నేను ఒక కాంట్రాక్ట్ పని చేసి డబ్బు తెచ్చేవాడిని. అదే కలవాడైన అన్నతో సహా అందరికీ వినియోగపడేది. పెద్దవాడిని తెచ్చిన భిక్ష ఏమో కేవలం తల్లిదండ్రులకి వీళ్ళకే వచ్చేది కానీ మిగిలిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదట.
కానీ బాబా అంటున్నారు, నేను ఒక కాంట్రాక్ట్ పనిచేసి డబ్బు తెచ్చేవాడిని, అదే కలవాడైన అన్నతో సహా అందరికీ వినియోగపడేది. పెద్దవాడు తెచ్చిందేమో, అంటే ఒకతను తెచ్చిందేమో కేవలం తల్లిదండ్రులకి ఇచ్చి వీళ్ళకి రావట్లేదు, నేను తెచ్చినవి మాత్రం ఆఖరికి ఆ భిక్ష తెచ్చే వాళ్ళకి, ఈ ముగ్గురు అందరికీ కూడా ఇది వినియోగపడేది. అన్నకు కొంతకాలానికి కుష్టి వ్యాధి వచ్చింది. అందరూ అతన్ని అసహించుకున్నారు. మా తండ్రి అతని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. చూడండి, అసలు బాబా అంటారు, నా గురించి చింతన చేస్తూ నా లీలల్ని బోధల్ని స్మరిస్తే మీకు అంతులేని విలువైన వజ్రాలు రత్నాలు దొరుకుతాయి అన్నారు. మనం బాబా మాటల్లో విలువైన మాటలు రత్నాలు అంటే ఏంటంటే ఆధ్యాత్మికంగా ఎంతో నిగూఢమైన అర్థాలు. ఇవన్నీ తెలుసుకొని ఆనందించటం మనసుకి సహజంగా ఆనందం కలిగేంత స్థితిలో ఉండేవన్నమాట. అంటే బాబా ఏం మాట్లాడేవారండి అంటే, అసలు మనకి తెలిసిన వాళ్ళకి ఏదో కథలుగా గుర్తు చెప్పుకోవడమే తప్పించి బాబా యొక్క బోధ ఎంత అత్యద్భుతంగా ఉండేది అంటే, ఇంత లోతైన బోధ చేసేవారు, మళ్ళీ ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అంత సింపుల్ భాషలోనే చెప్పేవారు. అంటే సాయినాథుడిని అసలు మనం చూడగలగటం అనేది ఇప్పుడు జరగలేదు. మాస్టర్ గారి దయ వల్ల వచ్చిన సాయి అంటే ఎంతటి మహనీయుడు, ఈ విశ్వానికే ఆయన గురువు అని ఎందుకు చెప్పారు అంటే, ఇప్పటి వరకు మళ్ళీ అలాంటి అవతారం రాలేదని ఎందుకు చెప్పారు అంటే, ఇంత గొప్పతనం ఉందన్నమాట. ఇక్కడ సరే, ఈయన బాబా చెప్తున్నారు, నేను వెళ్ళి కాంట్రాక్ట్ పనిచేసి కొంత డబ్బు తీసుకొచ్చేవాడిని, అది అందరికీ వినియోగపడేది. కొంతకాలానికి ఎవరైతే ఆ భిక్షకెళ్ళి తీసుకొచ్చేవాడో వాళ్ళ ఆయనకి కుష్టి వ్యాధి కలిగిందంట. వచ్చినప్పుడు అందరూ అతన్ని అసహించుకున్నారు. మా తండ్రి అతన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. నేను మాత్రం అతన్ని పోషించి అతడి అవసరాలను తీర్చేవాడిని. ఆ తర్వాత అతడు చనిపోయాడు అన్నారు. ఎంత అద్భుతంగా చెప్తున్నారు బాబా. అంటే ఏదో మామూలు మాటల్లా ఉంది. ఎవరో నలుగురు అన్నదమ్ములు ఉన్నారు, ఆ నలుగురు అన్నదమ్ముల్లో ఒకడేదో భిక్ష తీసుకొచ్చాడు, పాపం భార్య గయ్యాళ్ళు అయి ఉండొచ్చు, ఏదో తెచ్చాడు కాబట్టి తల్లిదండ్రుల వరకు పెట్టింది, మిగిలిన మా తమ్ముడికి మాత్రం పెట్టలేదు. కానీ బాబా మాత్రం ఆయన వెళ్ళి ఒక పని చేసి డబ్బు సంపాదించి అందరికీ ఆయన వినియోగించాడు. కొంతకాలానికి ఆ పెద్దను ఎవరైతే ఉన్నారో అతనికి కుష్టి వ్యాధి వచ్చింది. కొంతకాలానికి వాళ్ళ ఇంట్లోంచి వాళ్ళ నాన్న తరిమేశారట. ఎవరు పట్టించుకోలేదు, అందరూ కూడా అసహించుకున్నారు. కుష్టి వ్యాధి వస్తే మరి అందరూ అసహించుకున్నారు. కానీ నేను మాత్రం అతని అవసరాలన్నిటికీ నేను చూసి సహాయం చేసేవాడిని. పోషించారట, పైగా అతడి అవసరాలను తీర్చేవాడిని. ఆ తర్వాత అతడు చనిపోయాడు అన్నారు. ఇప్పుడు ఈ కథ విన్నాం అనుకోండి, ఈ కథకి మనకి ఒక్క ముక్క కూడా అర్థం కాదు. ఏదో మామూలుగా 4 మాటలు చెప్పారు, అవును ఏదో ఇట్లా ఉందా, ఏదో బయట కుటుంబంలో కథలాగా అనుకుంటున్నాం. కానీ దీనిలో అసలు బోధ ఏంటి అంటే, దానికి మాస్టర్ గారు చెప్తున్నారు. అంటే బాబా చెప్పిన పాత్రలు ఏంటి నిజంగా మనుషుల? తండ్రి అజ్ఞానం, తల్లి దేహం. తండ్రి అజ్ఞానం, తల్లి దేహం. ఈ కథకి ఇప్పుడు మనం ఇవి సబ్స్టిట్యూట్ చేసుకొని చూడండి. తండ్రి అజ్ఞానం, తల్లి దేహం, పెద్ద కొడుకు మనస్సు. పెద్ద కొడుకు భిక్షకెళ్ళి అన్ని తీసుకొచ్చేవాడు కదా. పెద్ద కొడుకు మనస్సు, అతడి భార్య అతడి చేత పోషించబడిన చిత్తం. నా చిత్తం వచ్చినట్లు చేస్తామంటే ఉంటాం కదా. అంటే మనసు చిత్తం రెండు ఉంటాయి మనకి. ఆ పెద్ద కొడుకేమో మనస్సు, చిన్న భార్య ఏమో అతడి చేత మనసు చేత పోషించబడిన చిత్తం. అతడు సేకరించుకొచ్చిన ఇంద్రియానుభవాలే భిక్ష. అంటే మనం మన మనస్సుని లగ్నం చేసినప్పుడు, ఊరికి ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం అనుకోండి, కారులో వెళ్తూ ఉన్నాం, ఎన్నో షాప్స్ని మనం పాస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. మనకి ఏదన్నా మనసు పెట్టినప్పుడే ఈ షాప్ ఇదని చూస్తాం, లేకపోతే వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఇంద్రియం చూస్తూ ఉన్న మనసు లీనమవునప్పుడు దాన్ని మనం తీసుకొని కూడా తీసుకోం, అలా వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఏంటి, మనస్సు ఆ ఇంద్రియంతో లీనం అవ్వాలి. అంటే మన సెన్సరీ ఆర్గాన్ ఏదైతే ఉందో దాంతో కనుక మనం ఇన్వాల్వ్ అవ్వకపోతే, చూసినా కానీ ఏంటో ఊరికి అలా చూస్తూ ఉంటాం. అంటే ఆ లోపలికి వెళ్ళదు. మనకు అర్థం కాని క్లాస్లో మనం పెడతాం చూడండి, చూస్తున్నట్టుగానే వింటున్నట్టుగానే పెడతాం, లోపలికి ఏం వెళ్ళదు. అంతే కదా, మనకి ఏదో చెప్తున్నారు హై సబ్జెక్టు, మనకి అర్థం కాలేదు అనుకోండి, వీల్ జస్ట్ స్టేర్, ఇలా చూస్తూ ఉంటాం. కానీ వాడు వింటున్నాడు అనుకుంటారు, కానీ లోపలికి ఏం వెళ్ళదు మనకి. ఆ టైప్లో అంటే ఇంద్రియంతో పాటు మనస్సు కనుక లగ్నం కాకపోతే, లీనం కాకపోతే మనకేం రాదు. అందుకని
మాస్టర్ గారు ఏమంటున్నారు, అతడు సేకరించుకొచ్చిన ఇంద్రియానుభవాలు, ఈ ఇంద్రియాలతో మనం కలెక్ట్ చేసుకుంటున్నవన్నీ కూడా అవే భిక్ష. దానినంతా భారీభరం చేసేవాడు. అట్లా విషయభరితమైన చిత్తం మనస్సుని, అజ్ఞానాన్ని, దేహాన్ని మాత్రమే పోషించేది. వాళ్ళ తల్లిదండ్రుల్ని వీటిని పోషించిందని చెప్పుకున్నాం కదా. వచ్చిన భిక్ష ఏం చేసేది? మన కథలాగా ఉంటే ఏముంది, అతను తెచ్చిన వాటిలో నుంచి చూడు ఎంత కఠినంగా వీళ్ళకి ఇచ్చింది, మిగిలిన వాళ్ళకి ఇవ్వలేదు అనుకుంటున్నాం. కానీ అట్లాంటి విషయభరితమైన చిత్తం అంటే వీటన్నిటిని కూడా అది స్టోర్ చేసుకుంది. అది మనస్సుని, అజ్ఞానాన్ని, దేహాన్ని మాత్రమే పోషించేది. ఎందుకని? తండ్రి అజ్ఞానం, తల్లి దేహం, మనసు భర్త. అంటే వీళ్ళ ముగ్గురిని ఎందుకు పోషించింది అంటే, అట్లా ఆ చిత్తం మనసుని, అజ్ఞానాన్ని, దేహాన్ని మాత్రమే పోషించేది. మలిన చిత్త సంస్కార భరితమైనటువంటి మనస్సే కుష్టు వ్యాధి పీడితవడం. అంటే కొంతకాలానికి ఆ అన్నకి, అంటే మనం చెప్పుకున్నాం కదా, ఎవరైతే మనసుతో చెప్పబడుతూ ఉన్నారో అతనికి కొంతకాలానికి కుష్టు వ్యాధి వచ్చింది అని చెప్పారు. అంటే ఏంటి? మలిన చిత్త సంస్కార భరితమైన మనస్సే కుష్టు వ్యాధి పీడితవడం. అంటే మన మనస్సుని పొల్యూట్ చేసుకున్నాం, ఉన్నదంతా లోపల వేసుకుంటూ ఉన్నాం. దానివల్ల ఏమవుతుంది అంటే, దానికి ఎలా చెప్తున్నారు బాబా, కొంతకాలానికి ఆ పెద్దవాడికి కుష్టు వ్యాధి వచ్చిందన్నారు. అంటే ఏ మనసుకి ఈ విషయ సేకరణ వల్ల, ఈ మలినమైన చిత్త సంస్కారాల వలన అతనికి ఆ కుష్టు వ్యాధి వచ్చింది అన్నారు. అంటే అట్లా కుష్టు వ్యాధి పీడ అంటే మనసు ఎన్నున్నా కానీ మనసు బాగాలేదండి, చిరాకుగా ఉందండి, లేకపోతే అసలు మన మనసు పిచ్చి పిచ్చిగా పనిచేస్తుందండి, అంటే మలినమైన ఆలోచనలు కానివ్వండి. అంటే ఇంతవరకు మనం ఎంతో తీసి వేసుకుంటూ కలెక్ట్ చేసుకుంటూ ఉన్నాం. ట్రాష్ కన్నా మూతపడుతుంది కానీ మన ట్రాష్ క్యాన్ మాత్రం ఎప్పుడు తెరిచే ఉంటుంది. చూడండి, అన్ని విషయాలు కావాలి మనకి, అందరివి కావాలి. అక్కడెక్కడో జరుగుతుంది, వాడు తిట్టుకుంటే కావాలి. అంటే ఎక్కడ ఉన్నా మనం ప్రశాంతంగా ఉండకుండా మన ట్రాష్ క్యాన్, పక్కన వాళ్ళ చెత్త అంతా వినటానికి కూడా మనకు కావాలి. ఇంకా ఇప్పుడు గ్లోబల్, చేతిలో ఫోన్ ఉంటే గ్లోబల్ చెత్త అంతా మనలోనే ఉంటుంది. అంటే ఎన్ని రకాలుగా మన మనస్సుని పొల్యూట్ చేసుకుంటూ ఉన్నాం. అతన్ని తల్లిదండ్రులు వెడలగొట్టడం అంటే మరణాంతరం మనస్సు అనే లింగదేహం వేరొక ఆశ్రయానికి వెళ్ళవలసి రావడం. తల్లిదండ్రులు వెళ్ళగొట్టారు, అతనికి కుష్టు వ్యాధి వచ్చింది, తల్లిదండ్రులు వెళ్ళగొట్టారు అంటే దేహము అంటే వెళ్ళగొట్టడం అంటే మరణాంతరం మనస్సు అనే లింగదేహం వేరొక ఆశ్రయానికి వెళ్ళవలసి రావడం. మరుజన్మలో పూర్వ పాపానుభవ రూపమైనటువంటి కర్మక్షయం కాగానే శుద్ధి కలిగింది. అట్టి బుద్ధి అనే సోదరుడు దైవం అనే కాంట్రాక్ట్ పనిచేసి, చూడండి అసలు ఎంత నిగూఢం అంటే ఇది. మనకి అసలు ఒక్కొక్క పదానికి ఎట్లా చెప్తున్నారు, మనస్సుకి ఎట్లా చెప్తూ ఉన్నారు, చిత్తం ఎట్లా చెప్తూ ఉన్నారు, మనసు చేత ఈ చిత్తం ఎట్లా పోషించబడుతోంది, తీసుకొచ్చినవన్నీ ఎట్లా తీసుకుంటుంది, అదే పని చేస్తూ ఉంటే మన మనసు ఏ స్థితికి వెళ్తూ ఉంది. తర్వాత మరణాంతరం మళ్ళీ ఈ సంస్కారాలన్నీ ఉన్నాయి కదా, మనం చేసే భావాలే మన జన్మలకి కారణం అవుతాయని మాస్టర్ గారు చెప్పినవి ఈ మనసుతోనే కదా మనం అవన్నీ చేసింది. అందుకని తల్లిదండ్రులు అతన్ని వెళ్ళగొట్టడం అంటే మరణాంతరం మనస్సు అనే లింగదేహం మళ్ళీ వేరొక ఆశ్రయానికి వెళ్ళవలసి రావడం. మరు జన్మలో పూర్వ పాపానుభవ రూపమైన కర్మక్షయం కాగానే, అంటే వాటిని ఇందాక మనం అనుకున్నట్టుగా మనం ఇప్పుడు ఏం చేసుకున్నామో శరీరం వదిలేసి మళ్ళీ కొత్త శరీరం తీసుకున్నా కానీ ఇప్పుడు చేసిన తప్పులకి అప్పుడు అనుభవించాల్సిందే. నేను ఏదో చేశానండి, ఎట్లా కొట్లా తప్పించేసిన ఈ జన్మలో అనుకుంటే రాదు, మళ్ళీ వచ్చే జన్మలో వాటిని అనుభవించాల్సిందే. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, పుట్టినప్పటి నుంచే ఇబ్బందులతో పుట్టేవాళ్ళు ఉంటారు, ఎన్నెన్నో రకరకాలుగా పుట్టేవాళ్ళు ఉంటారు. భగవంతుడికి ఎవరి మీద కోపమా, ఎందుకు జరుగుతాయి ఇవన్నీ అంటే మనం చేసుకున్న వాటిని మళ్ళీ అనుభవించడానికి వచ్చేటప్పుడు అవి అనుభవించాలి. అయ్యో మేమెంతో గుళ్ళు తిరిగేవాళ్ళమండి, పుణ్యస్థలాలకు వెళ్ళేవాళ్ళం, పుణ్యక్షేత్రాలకు వెళ్ళేవాళ్ళం, పుట్టిన వాళ్ళే ఇలా పుట్టారు, లేకపోతే అలాంటి వాళ్ళు వచ్చారు అన్నాం అనుకోండి, దానికి దీనికి సంబంధం లేదు. రుణానుబంధాల వల్ల వచ్చిన వాళ్ళు చేసుకున్న వాటి ఫలితం వాళ్ళు అనుభవించటానికి కావలసిందే. మనం చేసుకున్న వాటి ఫలితమే వస్తుంది తప్పించి మనం ఏదో ఇదిగా ఉన్నాం కాబట్టి మనకి మాత్రం ఇట్లానే వస్తుందనటానికి లేదనమాట. కనుక మరుజన్మలో పూర్వ పాపానుభవ రూపమైన కర్మక్షయం కాగానే అప్పుడు బుద్ధి కలిగింది. ఎప్పుడైతే అవి ఆ కర్మక్షయం అయిందో, అంటే ఉన్న అనుభవించాల్సిందో అప్పుడు బుద్ధి కలిగింది. బుద్ధి అనే సోదరుడు అంటే ఇక్కడ బాబా ఏమన్నారు,
నేను కాంట్రాక్ట్ పనిచేసి అన్నారు కదా, అంటే బుద్ధి అనే సోదరుడు, ఒక సోదరుడేమో మనస్సు, ఈ బుద్ధి అనే సోదరుడు మాత్రం ఎక్కడ చేశాడట కాంట్రాక్ట్ పని చేసి, అంటే మనం ఏదో ఆయన కాంట్రాక్ట్ చేసి డబ్బు సంపాదించాడు అనుకుంటున్నాం, అట్లా కాదు. బుద్ధి అనే సోదరుడు దైవం అనే కాంట్రాక్టర్ వద్ద పనిచేసి, ఎవరి దగ్గర కాంట్రాక్ట్ పని చేశాడంటే దైవం దగ్గర. బుద్ధి అనేవాడు దైవం అనే కాంట్రాక్టర్ పనిచేసి తన తమ్ముడైన వివేకము వైరాగ్య భక్తులనే సోదరులనే కాక మనస్సు అనే అన్నను చిత్తం అనే వదులను కూడా పోషించి సేవించాడు. అందరికీ నేను తీసుకొచ్చినవి అందరికీ ఇచ్చేవారని చెప్తున్నారు కదా, అంటే ఆ బుద్ధి అనే సోదరుడు, అంటే బుద్ధి ఎంత అవసరం చూడండి మనకి. నీకు బుద్ధి లేదా అని అంటూ ఉంటాం, కానీ బుద్ధి ఎంత అవసరం మనకి. బుద్ధి ఉంటే మాత్రమే ఎప్పుడు కలుగుతుంది, ఈ కర్మక్షయం అయిన తర్వాత బుద్ధి కలిగి అప్పుడు దైవం వద్ద పనిచేసి, దైవం అనే కాంట్రాక్ట్ వద్ద పనిచేసి తన తమ్ముళ్ళు అయినటువంటి మనస్సు బుద్ధి రెండైపోయాయి, తన తమ్ములైన వివేకము వైరాగ్యము, అంటే మిగిలిన ఇద్దరు తమ్ముడు వివేకము వైరాగ్యం అనే భక్తులనే సోదరులనే కాక మనస్సు అనే అన్నను, తర్వాత చిత్తం అనే వదులను కూడా పోషించి సేవించాడు. కాలక్రమేణా అట్టి సాధన పూర్తి అవడం వలన మనసు నశించింది. మనం ఏ పని చేసినా, ఏ పూజ చేసినా, ఏ వ్రతాలు చేసినా, ఏమన్నా చేయండి, సాధన ఏదన్నా చేయండి, అల్టిమేట్గా ఏంటి ఏదో వస్తుందని కాదు, మనసు ప్రశాంతం అవటం. మనసు ప్రశాంతం అయ్యి మనసు పనిచేయకుండా ఉంటే అసలు మన అన్ని సాధనలకి చరమ లక్ష్యం ఏదంటే మనసు ప్రశాంతం, మనసును నశింప చేసుకోవటం. మనసు ప్రశాంతం అంటున్నాం, నిజానికి మనసు లేకుండా చేయటం మనోలయం, మనోనాశనం. ఇప్పుడు మహాత్ములకి ఎట్లా ఉంటుంది, మహర్షి గారిని అడిగిన స్వామీజీ అంటే ఏం చెప్తారు, మీరు ఎట్లా అయితే ఆలోచన లేకుండా ఉండలేరో మేము ఆలోచనతో ఉండలేమన్నారు. అంటే ఏంటి, వాళ్ళ ఆలోచన కావాలంటే తెచ్చుకోవాలి. మనకి ఆలోచన ఒక్క నిమిషం ఆపుకోవాలంటే కూడా మన వల్ల కాదు. మనం ఏదో అనుకుంటాం, మైండ్ ఎక్కడో తిరుగుతుంటుంది. పోనీ ఒక 5 నిమిషాలైనా మనకి రోజంతా అలానే జరుగుతూ ఉంటుంది, ప్రతిరోజు అలానే జరుగుతుంది. ఇంకా విషయ వాసనలు, ఇంకా ఇవన్నిటిని మనం సేకరించుకున్నాం. ఇవాళ ఇది కొన్నామంటే రేపు అది కొనాలండి, రేపు వాళ్ళకంటే గొప్పగా ఉండాలి, లేకపోతే వీళ్ళకంటే గొప్పగా ఉండాలండి, లేకపోతే నా వ్యవసాయం అవుతుందనండి, లేకపోతే మా పిల్లలు ఇవి ఆలోచిస్తే వాళ్ళు ఆలోచించామనుకోండి, వెళ్ళే కొద్దీ మన మైండ్ అంతా కూడా అక్కడే ఉంటుంది. ఎందుకని వీటన్నిటిని మల్టిప్లై అవుతూ ఉంటాయి, మన యాంగ్జైటీ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడో 4 years 5 years, ఇప్పుడు మనవాడు ఏదో 2nd grade చదువుతున్నాడు, వాడి కాలేజ్ గురించి ఇప్పుడే ఆలోచించాం అనుకోండి, ఎంత సెన్స్లెస్గా ఉంటుంది. మనం అనుకుంటాం ప్లానింగ్ అనుకుంటాం, అది ప్లాన్ చేసేసి వదిలేయాలి తప్పించి వాటి గురించి ఆచరణకి ఇప్పుడే మనం బాధపడుతున్నట్టుగా అయితే చేయకూడదు అనమాట. ఎప్పుడైతే అట్టి సాధన పూర్తి అవటం అంటే ఏంటంటే మనసు నశించటం, మనసు లేకుండా పోవటం. ఇలాంటి తాత్వికమైన భావంతో పాటు సామాన్యమైన లౌకిక జీవితంలో కూడా రుణానుబంధాలను గుర్తుంచుకొని తనకు సంబంధించిన వారందరినీ వారి గుణగుణాలతో సంబంధం లేకుండా ఆదరించాలన్న ధర్మసూత్రాన్ని కూడా ఈ కథ తెలుపుతుంది. అంటే బాబా చెప్పిన ఈ కథలో ఇంత లోతైన అర్థమే కాకుండా మనందరం ఎట్లా ఉంటాం, వాళ్ళు మంచి వాళ్ళు అయితేనో మిగిలిన వాళ్ళు ఎలానో ఉంటేనో, వాళ్ళు మంచి వాళ్ళు అయితేనే మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, వాళ్ళ యొక్క గుణగుణాలతో సంబంధం లేకుండా అందరినీ ఆదరించాలన్న ధర్మసూత్రాన్ని కూడా ఈ కథ తెలుపుతుంది. రుణ విముక్తికి ఇదే మార్గం. అంటే మళ్ళీ వీడు మంచి వీడి చెడు అని డిస్క్రిమినేట్ చేసి దాని పట్లగా మనం బిహేవ్ చేస్తున్నాం అనుకోండి, మళ్ళీ అలా డిస్క్రిమినేట్ చేసినందుకు మనతో రుణానుబంధం ఏర్పడుతూనే ఉంది. ఎందుకని ఒక భావాన్ని ఏర్పరచుకున్నాం కదా, అన్నింట్లోనూ భగవత్ చైతన్యమే ఉంది, సాయే ఉన్నారు, నా గురువే ఉన్నారనే భావం నుంచి వీడు మంచివాడు కాదు, వాళ్ళతో ఉన్న మనకి పడదు, వీళ్ళతో పడదు అనే భావాన్ని మనం డిస్క్రిమినేట్ చేసి కనుక తెచ్చుకుంటూ ఉంటే మళ్ళీ రుణానుబంధాలు ఏర్పడతాయి. అందుకని వాళ్ళ యొక్క గుణగుణాలతో సంబంధం లేకుండా అందరినీ సమభావంతో ఆదరించాలి అన్న ధర్మసూత్రాన్ని కూడా బాబా చెప్పినటువంటి ఈ కథ చెప్తుంది. రుణ విముక్తికి ఇదే మార్గం అంటున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.